నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిని. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే తెలంగాణలో జంపింగ్ జిప్పాంగుల నేతలు చాలా వరకు వేరే పార్టీలకు వెళ్తున్నారట్టు మనకి సమాచారం ఉంది. అయితే ఇక్కడ మాత్రం కేసీఆర్ గారు కొత్త మాట మాట్లాడుతున్నారు. ఏంటంటే 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు, నేతలు టచ్ లో ఉన్నారు అని చెప్పేసి మరి కేసీఆర్ గారు అంటున్నారు. అంటే అసలు దీన్ని ఎలా చూడాలి సార్? కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఇవాళ వాళ్ళ శ్రేణుల్లో భరోసా నింపటం కోసమా, లేకపోతే వాళ్ళలో ధైర్యం పెంచటమా? ఏదైనా కానీ ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారు అంటే ఏంటి, మరోసారి కాంగ్రెస్ గెలిచడానికి అంత సిద్ధంగా ఉన్నాడా? ఎందుకంటే మనం చూసాం గతంలో కాంగ్రెస్ పార్టీని 2014లో కానీ 2019లో కానీ దారుణంగా చీల్చేశారు. 42 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నారు. అట్లాగే తెలుగుదేశం ఎమ్మెల్యేలను కూడా లాక్కున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ మరోసారి ఫిరాయింపులని ప్రోత్సహిస్తున్నారా? మరో చీలిక కాంగ్రెస్ లో తీసుకురావడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారా? పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ మాటలు, ఈ ప్రభుత్వం ఏర్పడి ఇంకా 4 నెలలు కాలేదు. 4 నెలల్లోనే ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నాను అంటే ప్రజలు అందుకు సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. పాలనలో మార్పు రావాలని కోరుకున్నారు. కుటుంబ పాలన నుంచి రాష్ట్రం బయటపడాలని కోరుకున్నారు. అవినీతి కుంభకోణాలు లేని పరిపాలన కాంగ్రెస్ ఇస్తుందన్న దీంట్లో ఇవాళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకున్న దీంట్లో ఈయన అన్న మాటలు 20 మంది నాతో టచ్ లో ఉన్నారు, నేను మళ్ళీ గెలుస్తా అంటే రాంగ్ మెసేజ్ వెళ్తోంది. దీని ద్వారా కార్యకర్తల్లో, బీఆర్ఎస్ నాయకుల్లో ధైర్యం పెరగడం దేవుడు. ఇంకా తీవ్రమైన విముఖత, వ్యతిరేకత బీఆర్ఎస్ కి చవిచూచే అవకాశం ఉంది. మొన్న వచ్చినటువంటి సీట్లు కూడా రేపొద్దున వచ్చే అవకాశం ఏమీ కనపడలేదు. వాళ్ళ అభ్యర్థులే దొరకని పరిస్థితుల్లో ఆయన ఎంపీ అభ్యర్థులుగా ఎవరిని ప్రకటిస్తే వాళ్ళంతా కాడి కింద పడేసి కాంగ్రెస్ లో చేరిపోతున్న నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలకి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఏమని ఈరోజు చాలా సీరియస్ గా మాట్లాడారు ముఖ్యమంత్రి. ఏమన్నారు? తన ఒక హై టెన్షన్ ఎలక్ట్రిక్ వైర్ అన్నాడు. హై టెన్షన్ ఎలక్ట్రిక్ వైర్ అంటే ఇప్పుడు పొరపాటున దాని మీద కనుక కాకి కూర్చుంది అనుకో, షాక్ కొట్టి గిలగిలగిల కొట్టుకుని అవ్వండి చచ్చిపోవటం అన్నమాట. అంటే కరెంటు తీగ అనమాట. ఎవరు? రేవంత్ రెడ్డి. ఏదో సినిమా వచ్చినట్టుంది, కరెంటు తీగ అని చెప్పి. మోహన్ బాబు కొడుకు ఎవరో ఉంటాడు దాంట్లో, కరెంట్ తీగ. అట్లాగే ఇప్పుడు ఏమంటాడు, ఇతను కూడా అట్లాగే ఉంటాడు. ఈయన భారీ పర్సనాలిటీ కాదు కదా. ఎవరు? రేవంత్ రెడ్డి కూడా సన్నగా తీగలానే ఉంటాడు కాబట్టి అందుకే కరెంట్ తీగ అనుకున్నట్టున్నాడు. హై టెన్షన్ ఎలక్ట్రిక్ వైర్, జాగ్రత్త బిడ్డ, పట్టుకుంటే షాక్ కొట్టినటువంటి కాకిలాగా గిలగిలగిల కొట్టుకుని పడిపోతావు, మస్ అయిపోతావు అన్న వ్యాఖ్యలు మనకు కూడా. ఇప్పుడు రఘునందన్ రావు కామెంట్స్ కూడా చూస్తుంటాం. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఏమన్నారు? ఇవాళ నెక్స్ట్ కేసీఆర్ ఇంట్లో జైలుకి వెళ్ళేది ఎవరు అంటున్నారు. అంటే ఇప్పటి వరకు కూతురు కవిత బయటికి రాని పరిస్థితుల్లో మనం చూసాం. ఏంటి? ఆమె తీహార్ జైలుకే పరిమితం అయిపోయింది. ఆమె పట్ల అక్కడ ఉన్నటువంటి సిబిఐ, ఈడీ అరెస్టు మీద అరెస్టులు చూపించారు. ఈడీ అరెస్ట్ అయ్యి ఆమె జైల్లో ఉంటే జైల్లోనే మళ్ళీ ఆమెను సిబిఐ కూడా అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్ తీసుకుని కస్టడీ కూడా తీసుకున్న దీంట్లో ఆమె బెయిల్ పిటిషన్ కూడా డిస్మిస్ చేశారు. ఏది? పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన కవిత ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె బయటికి రాలేకపోగా ఆమె అందులో కింగ్ పిన్ అంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం ఏడాదైనా బయటికి రాలా, సిసోడియా. తర్వాత కేజ్రీవాల్ గారు ఇవాళ జైల్లో ఉన్నారు. ఎవరు? ఢిల్లీ సీఎం. ఆయన అంటే కేజ్రీవాల్ గారు ఆయన రోజు మిఠాయిలు తింటున్నాడంట, స్వీట్స్ లేకపోతే అరటిపళ్ళు, మామిడికాయలు తింటున్నాడనో ఏదో చూసాము ఇవాళ మనం. ఏంటి? షుగర్ లెవెల్స్ పెంచుకుంటున్నాడంట. ఈడీ కోర్టుకి ఇచ్చినటువంటి వివరణ చూస్తే భలే గమ్మత్ అనిపించింది. అంటే బెయిల్ కోసం తన షుగర్ లెవెల్స్ పెంచుకోవడం కోసం ఏం తింటున్నాడు? స్వీట్స్, అరటిపళ్ళు, ఇవన్నీ తింటున్నాడు అనే మాటలు చూస్తే మనకి భలే నవ్వు వస్తుంది అనమాట. ఇలాంటి ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో ఎవరు నెక్స్ట్ అరెస్ట్ అయ్యారు? ఏది? కేటీఆర్ అరెస్ట్ అవుతారా?
రఘునందన్ రావు మాటలు మనం చూసినట్లయితే కేటీఆర్ కే గురి పెట్టినట్టుగా ఉంది. ఏది ప్రణీత్ రావు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ అరెస్ట్ కి రంగం సిద్ధమైందా? ఎన్నికల లోపే కేటీఆర్ అరెస్ట్ చేయాలని చూస్తున్నారా? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎవరు? రఘునందన్ రావు, బీజేపీ. కామెంట్స్ మనం ఎలా చూడాలంటే చాలా సీరియస్ గా చూడాలి. నెక్స్ట్ అరెస్ట్ ఎవరు అంటే మరి కేసీఆర్ని అరెస్ట్ చేస్తారని మనం అనుకో. ఎందుకంటే ఆయన ఆరోగ్యం, ఆయన వయస్సు, తెలంగాణ తెచ్చిన ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆయన వెంటనే ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేస్తారని మనం అనుకోవట్లేదు. నెక్స్ట్ అరెస్ట్ కేటీఆరా, హరీష్ రావా? మనకు చెప్పాల్సింది ఎవరు? రఘునందన్ రావే. హరీష్ రావు అంటే గేట్ ఎక్కాడంట, గేట్ మీద నుంచున్నాడంట, కూర్చున్నాడంట, దూకటానికి సిద్ధంగా ఉన్నాడు. అండ్ ఇంకొకటి కూడా సార్ ఇక్కడ అదే సార్ ఇక్కడ కూడా ఏంటంటే ఒక బీజేపీ నేత హరీష్ రావు వేరే పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని చెప్పేసి కూడా మనకు వార్తలు అంటే లీక్ చేస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత ఇది చెప్పింది కూడా ఎవరంటే బీజేపీ సీనియర్ నేత చెప్తున్నారు హరీష్ రావు ఇంకా బీఆర్ఎస్ లో ఉంటారు, కాంగ్రెస్ లోకి జంప్ అయిపోతున్నారు అని చెప్పేసి కూడా మనకి వార్తలు ఉన్నాయి. సో మరి నిజంగానే హరీష్ రావు కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటారా సార్? గేట్ ఎక్కినా చెప్పాలా? మనం ఏం చెప్తాం? గేట్ ఎక్కింది ఎవరు? హరీష్ రావు. హరీష్ రావు గేట్ ఎక్కడం చూసింది ఎవరు? రఘునందన్ రావు. అంటే వాళ్ళిద్దరే చెప్పాలన్నమాట మనకి. ఇక్కడ హరీష్ రావు ఏ దొడ్లోకి దూకుతున్నాడు? కాంగ్రెస్ దొడ్లోకి దూకుతున్నాడా? బీజేపీ దొడ్లోకి దూకుతున్నాడా? లేదు బీఆర్ఎస్ దొడ్లోనే ఉంటాడా? ఇది మనకి చెప్పాల్సింది హరీష్ రావు, రఘునందన్ రావు, లేకపోతే వాళ్ళ మామయ్య ఎవరు? కేసీఆర్ చెప్పాలి. ఏదైనా ఈ దూకుళ్ళు, ఈ కప్పదాట్లు, ఈ 4 ఏళ్లు మాత్రం చాలా ఎక్కువ ఉండేటట్టు అవకాశం ఉంది. ఏ విధంగా అయితే బీఆర్ఎస్ కేసీఆర్ తెలుగుదేశాన్ని ఖాళీ చేయించిందో, కాంగ్రెస్ లో 42 మంది ఎమ్మెల్యేలను ఎత్తుకుపోయారు, ఎమ్మెల్సీలను ఎత్తుకుపోయారు. మరి వాటన్నిటికీ కూడా మరి మూల్యం చెల్లించాలి కదా. దేవుడి స్క్రిప్ట్ ఉంటుంది కదా జగన్మోహన్ రెడ్డి భాషలో. దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉంటదంటావు? బీఆర్ఎస్ ని బతకనిస్తారా బీజేపీ, కాంగ్రెస్? అదే సార్. అంటే ఇప్పుడు ఒకనొక సందర్భంలో కేసీఆర్ కూడా అన్నారు కదా సార్, జగన్ అంటే చంద్రబాబు నాయుడుకి నేను గిఫ్ట్ ఇచ్చానని చెప్పేసి, అలానే ఇక్కడ కేసీఆర్ కూడా మరి గిఫ్ట్ ఇస్తున్నారు అనుకోవాలి. మరి ప్రజలు వీటన్నిటినీ చూస్తున్నారు. ఎందుకంటే ఇవాళ పార్టీ ఫిరాయింపులను ప్రజలు ప్రోత్సహించారు. మేము ఏ పార్టీ తరఫున గెలిపించామో ఆ పార్టీ తరఫున అతను 5 ఏళ్ళు నా నియోజకవర్గాన్ని సాకాలి, నా నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలి, ఇక్కడ సమస్యలు పరిష్కరించాలి, నాకు కష్టం వస్తే అండగా ఉండాలి. అంతే తప్ప ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి నేను దూకేస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అందరూ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతాం. రేపు పొద్దున కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ వాళ్ళంతా డేరా మూసేసి బీఆర్ఎస్ లో దూకేస్తామనే ధోరణి మంచిది కాదు. ఈ రోజు కూడా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ ఎవరో ఆయన ఏదో మరి రేవంత్ రెడ్డితో కలిశాడని వాళ్ళ కాంగ్రెస్ లో చేరుతున్నాడు మనం విన్నాం. ఇప్పటికే అనేక మంది చేరిపోయిన దీంట్లో బీజేపీలో చేరేవాళ్ళు బీజేపీలో చేరుతున్నారు, కాంగ్రెస్ లో చేరేవాళ్ళు కాంగ్రెస్ లో చేరుతున్నారు. బీఆర్ఎస్ 3 ముక్కలయ్యే పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పటి వరకు చూస్తుంటే చాలా వరకు ఏంటంటే చాలా మంది రేవంత్ రెడ్డి గారిని కలిశారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అయితే కలిశారు. కాకపోతే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు ఒక కొలికి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు సార్. మరి ఎంపీ ఎలక్షన్స్ అయిపోయాక బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందా? రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ 4 మాత్రమే మరి బీఆర్ఎస్ లో ఉంటారా? ఆ 4 కూడా ఉండరంటున్నాడుగా, ఆయన గేట్ ఎక్కాడంటగా. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఎక్కడుంటారు, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారు చెప్పలేని పరిస్థితుల్లో అగమ్య గోచరంగా మారింది. ఏది నాయకుల రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలతో ఆడుకుంటున్నారు, ప్రజా తీర్పుతో ఆడుకుంటున్నారు. ఇది కాదు ప్రజలు వాళ్ళ నుంచి కోరుకున్నది, ఇది కాదు పార్టీలు చేయాల్సింది. చూద్దాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.